అన్నగారు అమెరికా నుంచి తెలంగాణకు వస్తారు, లేదంటే లండన్ నుంచి తెలంగాణకు వస్తారు. అమెరికా బోర్డర్ రద్దయింది. రద్దయిన దానికి వేరే కారణాలు చెప్తూ ఒక రేవంత్ రెడ్డి ఒక సీఎంకి, ఆయన పక్కనున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి, లేదంటే ఆయన పక్కనున్న సిఎస్ గారికి జ్ఞానం అయితే ఉంటుంది కదా, సోయి అయితే ఉంటుంది కదా. అమెరికాకు రేవంత్ రెడ్డి ఇది ఫస్ట్ టైం కాదు కదా పోయేది, క్లియరెన్స్ తీసుకోవాలనే సోయి ఉంటుంది కదా. కానీ ఇప్పుడు క్లియరెన్స్ రాదు. ఎందుకు రాదంటే తెలంగాణలో కొండా సురేఖ దాంతో పాటు మిగిలిన మంత్రులు అందరూ ఏకమై రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి వేరే టైం కూర్చోబెట్టని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీసా అంటే అమెరికాకు క్లియరెన్స్ రాదు. అందుకు రాదు. ఇప్పుడు ఈ కాకమ్మ కథలను నిజాలు కావు. వాళ్ళంతా వాళ్ళే టెక్నికల్గా దాంట్లో ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ టెక్నికల్ ప్రాబ్లం సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసి తెలంగాణకు వచ్చి గద్దె మీద కూర్చొని కుర్చీగా కాపాడుకోవాలి. ఓ అమ్మో ఇటుపక్క కొండ సురేఖ, ఇటుపక్క రాజగోపాల్ రెడ్డి, ఇటుపక్క సిన్నారెడ్డి, ఓ అమ్మో వీళ్ళందరూ కలిసి నాకు కుర్చీ కూర్చుంటారని ఆగమ్మేయగలదు. ఇప్పుడు వెళ్ళి రావాలి. ఏం బతుకు మన బతుకు. ఇక చూడరా, సీఎం పర్యటన ప్రణాళిక ఉద్దేశంపై అనుమానాలున్నాయి, అందుకే అనుమతి రద్దు చేశాం. రేవంత్ కలవాలనుకున్న వ్యక్తి హోదా ఉద్దేశం సరిగ్గా లేదు స్పష్టం చేసిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణవీర్ జైస్వాల్. ఇప్పుడు ఏమంటుండు, ముఖ్యమంత్రి హోదాలో ఒక పాకిస్తాన్ మద్దతుదారుని కలిసేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ చేసాం. అంటే ఆయన హోదాకు ఆయన కలిసేంత పరిస్థితి లేదు, అందువల్ల వాళ్ళు క్లియరెన్స్ చేయలేదు. కానీ నాకు తెలిసి ఎప్పుడైతే ఇక్కడ కొండా సురేఖ ఎపిసోడ్ నడుస్తుందో ఇప్పటికిప్పుడే ఆ ప్రణాళిక చేసావు. ఎందుకంటే ఎట్లా దానికి క్లియరెన్స్ ఇయ్యదు కేంద్ర ప్రభుత్వం, ఆటోమేటిక్గా అమెరికా పైన రద్దు చేసుకొని తిరిగి రావచ్చు. ఈ స్కెచ్ అమలు చేసింది అంతే. ఇక సీఎం రేవంత్ అమెరికా పైన రద్దు, కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి నిరాకరణ, హోదాకు తగ్గినట్టు లేదన్న ఎంఏఈ ప్రతినిధి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కు వస్తున్నాడు. సీఎం పైన రద్దు వెనక రాజకీయం లేదు, నిబంధనల మేరకే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకున్నది. అధికారుల బృందానికి అనుమతి ఉంది. కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తున్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. అంటే అధికారులు పోవచ్చు, మీ పర్యటన మీరు అందరూ కంటిన్యూ చేయొచ్చు ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అనుమతి లేదు అని చెప్తారు. సీఎం హోదాలో ఆయన కలవాలని వ్యక్తులను కలిస్తే ఎవడేం అభ్యంతరం వ్యక్తం చేయబోతుంది. కానీ ఇగో బొమ్మలేసి రేసు అదే దైనిక్ జాగరణ అంట, దైనిక్ జాగరణ న్యూస్ అట. వాళ్ళు ట్విట్టర్లో ఏం పెట్టినారు, సెంటర్స్ బ్రేక్ ఆన్ రేవంత్ రెడ్డిస్ యుఎస్ టూర్, వై డిడ్ సీఎం వాంట్ టు మీట్ మమ్దాని అట. ఇక వీరికి కలుస్తారు, వీరి పేరు మమ్దానా. వీడు ఎవరు అనేది ఇక్కడ రాసి పాకిస్తాన్ మద్దతుదారుని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు, అందుకే అమెరికా పర్యటనను రద్దు చేసిన కేంద్రం. సంచలన వార్త రాసిన దైనిక్ జాగరణ్ పత్రిక న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానిని కలిసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్టు కేంద్రం అనుమతి నిరాకరించినట్టు కథనం. ఆగస్టు 13న న్యూయార్క్ లో జరిగిన పాకిస్తాన్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న జోహ్రాన్ మమ్దాని ఇక గతంలోనూ పలుమార్లు భారత ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అల్లర్ల ప్రస్తావనతో మోదీపై మమ్దాని ఆరోపణ కూడా చేసింది. సో వాడు పేరుకు న్యూయార్క్ లో ఉన్నాడు, న్యూయార్క్ మేయర్గా కానీ వాడు పాకిస్తాన్ కోసం పనిచేస్తాడు. పాకిస్తాన్ పైన వానికి అత్యంత ప్రేమ ఉన్నది. వాడిని రేవంత్ రెడ్డి కలుస్తానికి పోతుండు, అందుకే మేము అనుమతి నిరాకరించని వాళ్ళు చెప్తున్నారు. నేనేమనుకుంటా అంటే అది ఇప్పటికిప్పుడుకే డిసైడ్ చేసారు ఆ ప్రణాళిక. ఎందుకంటే తెలంగాణలో కొండా సురేఖ ఎపిసోడ్ వల్ల రేవంత్ రెడ్డి కుర్జీ ఊడిపోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఇప్పటికిప్పుడు ఈ పర్యటన పెట్టుకొని కేంద్రంతో అనుమతి రద్దు చేయించుకొని తిరిగి వస్తాడు. సో రద్దు వెనుక కారణం ఇది. అది రేవంత్ రెడ్డి తెలియదానే, పోనీ రేవంత్ రెడ్డి అంటే గుంపేస్తా అనుకుందాం, ఆయన వెనకంగా పోయిన అధికారులు తినదా? అరే ఆ మీటింగ్ ఒకవేళ మనం అటెండ్ అయితే మనకు అనుమతి నిరాకరించబడతాం తెలియదా? తెలిసే చేసి కదా. ఇంకా జోహ్రాన్ మమ్దానితో రేవంత్కు ఏం పని, ఆయనను ఎందుకు కలవాలనుకున్నాడు? టూర్ అఫీషియల్ షెడ్యూల్ జోహ్రాన్ పేరెందుకు లేదు? అప్పుడు ఎందుకు లేదంటే అప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ నడలే, ఇప్పుడు నడుస్తుంది. ఇక ఇటీవల తన తమ్ముడు కొండలరెడ్డి కంపెనీ టెసరాకు 200 కోట్ల విలువైన భూములు ఇచ్చిన రేవంత్ రెడ్డి
ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధిత కంపెనీ టెసరాక్ట్ ఇక ఉగ్ర లింకులున్న అబు ఐమల్ అనే వ్యక్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన రేవంత్ సర్కారు. ఇక తీవ్ర అనుమానాలకు దారి తీస్తున్న పలు ప్రశ్నలు. ఇప్పుడు అన్నదమ్ముల కంపెనీలకు వీలు కావడానికి అన్నిటికీ ఈ లింకులు అన్ని పెట్టుకొని చెల్లు వెనుకకు రాబాయి నీకు అక్కర్లేదని చెప్పి అంటారట. రేవంత్ రెడ్డి పక్కా పకడ్బందీ స్కెచ్ చేసిండు తిరిగి రావడానికి. ఆ స్కెచ్లో భాగంగా ఇదంతా అనఫీషియల్ గా షెడ్యూల్ చేసి ఇక బర్తరఫ్ చేయించుతున్నాము. ఇదంతా కాగమ్మ కథ నడిపిస్తూ వెనకనే దిగురు ఏదేమైనా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బల నిరూపణలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ అమెరికా పడిన రద్దు వెనక మీ స్కెచ్చే ఉంది. మీరు వెనకకు వచ్చేది ఈ అన్ని కాదు. కానీ ముఖ్యమంత్రి గురించి కాపాడుకునేందుకు తప్పు చేసింది రేవంత్ రెడ్డి, తప్పు వాక్యాలు మాట్లాడింది రేవంత్ రెడ్డి. 22A సమస్యది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ రేవంత్ రెడ్డి సేఫ్ ఉండు, తప్పు చేసినాడు. తప్పు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సేఫ్ ఉండు, కానీ కొండా సురేఖ మాత్రం బలైపోతున్నది. సో దీన్ని తెలంగాణ సమాజం చూస్తున్నది, తెలంగాణ యావత్ బీసీలు చూస్తున్నారు. ఏం జరుగుతుందో డిసైడ్ చేయాలి.